గారు సార్ చెప్పండి. మంత్రి గారి ఆర్గ్యుమెంట్ విన్నారు ఇప్పటి వరకు మీరు. సో ఏమంటారు? ఆయన ఏం చెప్తున్నారంటే మేము లిఫ్ట్ లో కూడా వాళ్ళు ఎవిడెన్స్ బయట పెట్టారు కొద్దిసేపటి క్రితం. మై హోమ్ భుజా ఏదైతే వంశీ అపార్ట్మెంట్ ఉందో అపార్ట్మెంట్ లోపలికి తీసుకెళ్తున్న విజువల్స్ బయటకు తీసుకొచ్చారు. ఓకే, ఇప్పుడు ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎన్నిసార్లు చెప్పినా 3 సార్లు కూడా ఎక్కడా కూడా తన స్టేట్మెంట్స్ లో వంశీ గారి పేరు ఎక్కడా చేర్చలేదు. ఓకే, వంశీ గారి పేరు ఎక్కడా చేర్చలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. ఈవెన్ మనం అనుకున్నట్టు ఆయన బెదిరిస్తే ఖచ్చితంగా ఆయన జడ్జి ముందు చెప్పుండేవాడు కదా. ఎందుకంటే ఆయన పనిచేసింది ఎక్కడ? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో. వంశీ గారే బెదిరిస్తే గవర్నమెంట్, ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ అయి ఉండి తెలుగుదేశం పార్టీలో ఆఫీస్ లో పనిచేసిన వ్యక్తి ఖచ్చితంగా జడ్జికి చెప్తారు. ఎందుకంటే ఇంకా అది పెద్ద నేరం కాబట్టి. మరి ఎందుకు తీసుకెళ్లారు ఆయన ఇంటికి? సత్యవర్ధన్ అనే వ్యక్తిని ఎందుకు తీసుకెళ్లారు? ఈ కేసు సంబంధించి ఆ విజువల్ బయటకు వస్తుంది కదా. రైట్, తీసుకెళ్లి ఉండొచ్చండి. నేను దాన్ని డినై చేయట్లేదు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా వంశీ గారు తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి, అదే కాన్స్టిట్యున్సీ కాబట్టి పరిచయాలు ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఎన్నిసార్లు తెలుగుదేశం వాళ్ళు చెప్పమన్నా కూడా ఆయన ఎక్కడ కూడా వంశీ గారి పేరు చెప్పలే. దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలంటే అర్థం ఏంటి? ఉన్నది ఉన్నట్టే వాస్తవమే చెప్పాడు కాబట్టి వంశీ గారిని అతను కలవడంలో లేకపోతే వంశీ గారు ఆయనతో మాట్లాడడంలో పొరపాటు ఏముంటుంది అసలు? అందులో పొరపాటును ఎట్లా చూస్తాం మనం? బట్ ఇప్పుడు చెప్తున్నారు కదా. అదే ఇప్పుడు చెప్పినా ఎప్పుడు చెప్పినా ఇప్పుడు ఆయన తోటి ఎన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చిపించినా మొన్న జడ్జి గారి ముందు మాట్లాడినప్పుడు కూడా ఆయన భిన్నమైన అభిప్రాయం ఏం చెప్పలేదే. మొదట ఏం చెప్పాడో దానికే స్టిక్ అయి ఉన్నాడు. ఈ వాంగ్మూలాల్లో ఎక్కడా కూడా వంశీ గారి పేరు రాలేదు. వంశీ గారి పేరు రాలేదు, ఎక్కడ రాలేదు. అసలు ఆ గొడవలో వంశీ గారు ఆ ప్లేస్ లోనే లేరనేది క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు వంశీ తర్వాత సార్ ఒక మాట మీకు చెప్పదలుచుకున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బట్టలు ఊడదీస్తాం అనేది అంటే అర్థం ఏంటిదని అర్థం? వాస్తవాలను తెలియజేస్తాం, నిజాల్ని తెలియజేస్తాం అనే మాట అది. పోలీసులు భయపెడుతున్నారు అని అంటున్నారు. ఇప్పుడు పోలీసులు ఎప్పుడైతే మరి ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ లో పార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా. మీరు కూడా గతంలో ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ పెట్టారంటారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు అరెస్ట్. అది మేము కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్, రఘురామ్ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్. అదే అందుకని ఓపెన్ చేయండి, మీరే ఓపెన్ చేయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసు ఓపెన్ చేయండి. ఇందులో ఎక్కడ ఫ్యాబ్రికేషన్ ఉందో చెప్పండి. ఇందులో ఫ్యాబ్రికేషన్ ఎక్కడుంది? అసలు ఈ కేసుకి స్టేట్ గవర్నమెంట్ ఎలా వచ్చింది కేసు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి? జిఎస్టీ వాళ్ళు ఫలానా కంపెనీకి మీరు డబ్బులు పే చేశారు, వాళ్ళు జిఎస్టీని క్లెయిమ్ చేస్తున్నారు ఇన్ని డబ్బులు కాబట్టి అసలు మేము వెళ్ళి చూస్తే అక్కడ పూనాలో ఒకటి కూడా లేదు. అసలు ఏం జరుగుతుందని వాళ్ళు చెప్తేనే కదా ఈ కేసు బయటకు వచ్చింది స్టేట్ గవర్నమెంట్ లో. ఇది కక్ష సాధింపు చర్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకొకళ్ళో ఈ కేసు తీలే. జిఎస్టీ డిపార్ట్మెంట్ ఇన్ని డబ్బులు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వీటికి సంబంధించి ఇంత ప్రభుత్వం ఇన్ని డబ్బులతోటి ఇవి కొన్నదట కాబట్టి ఆ జిఎస్టీని క్లెయిమ్ చేస్తుంది. మేము ఏంటి ఇది కొత్త కంపెనీలు ఇంతకు జిఎస్టీ ఏంటని చెప్పి మేము వెళ్ళి పూణేలో చూస్తే ఒక కంపెనీ కూడా లేదు. మరి గవర్నమెంట్ మీ దృష్టిలోకి తీసుకొస్తున్నాం అని చెప్పి జిఎస్టీ తెలియజేస్తే, డిపార్ట్మెంట్ ఆఫ్ జిఎస్టీ తెలియజేస్తే ఇది బయటకు వచ్చింది. ఇది మొత్తం బయటకు వచ్చింది. దీంట్లో అధికారులు కూడా క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళు ఏం రాశారు నోటు అన్ని చెప్పారు. అప్పుడు ఫైనాన్షియల్ జాయింట్ సెక్రటరీగా ఉన్న వాళ్ళు, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న వాళ్ళు అన్ని కూడా క్లియర్ గా చెప్పారు. సీఎం గారు చెప్తున్నారు కదా రిలీజ్ చేయమని చెప్పి. ఇవన్నీ కూడా దీన్ని కక్ష సాధింపు చర్యగా చేస్తున్నారు. కానీ అసలు ఇది గవర్నమెంట్ ఇనిషియేట్ చేసిందా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇనిషియేట్ చేసిన కేసా ఇది? కాదు కదా, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాళ్ళు కదా. దాని మీద లోనికి వెళ్తే ప్రోబ్ చేస్తే వచ్చింది ఇది బయటికి. అంటే మనం ఫ్యాబ్రికేట్ చేస్తే కోర్టు ఇంతకాలం ఇవ్వకుండా ఉంటుందా? సో థ్యాంక్ యూ జగన్మోహన్.